అందరికీ నమస్కారం. ప్రతి గొప్ప కంపెనీ వెనుక ఒక పటిష్టమైన పునాది ఉంటుంది. అదే ఆ కంపెనీ విలువలు. ఈరోజు మనం కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజంగా ఆచరణలో నిల్చే బ్రాండ్ విలువలను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోబోతున్నాం. సరే, మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఈ ప్రశ్న మనలో చాలామందికి వస్తూనే ఉంటుంది కదా. అసలు దీనికి కారణమేమై ఉంటుంది? సింపుల్గా చెప్పాలంటే ప్రామాణికత. కొన్ని బ్రాండ్లు తమ విలువలను ఊపిరిగా భావిస్తాయి, వాటి డిఎన్ఏలో భాగం చేసుకుంటాయి. కాని మరికొన్ని ఏం చేస్తాయంటే వాటిని కేవలం ఆఫీస్ గోడల మీద అందంగా అంటించి వదిలేస్తాయి. ఆ చిన్న తేడానే కస్టమర్లు ఇట్టే పసిగట్టేస్తారు. ఒక్కసారి బ్రాండ్ విలువల్ని ఒక కంపాస్లాగా ఊహించుకోండి. మార్కెట్లో గందరగోళం ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సొచ్చినప్పుడు ఈ విలువలనే దిక్సూచి మనకు సరైన దారి చూపిస్తుంది. కంపెనీ తీసుకునే ప్రతి చిన్న అడుగు నుంచి పెద్ద నిర్ణయం వరకు అన్నింటినీ ఇదే నడిపిస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, అసలు తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమవైపు ఉన్నవి ఏంటి? కేవలం గోడల మీద కనిపించే అందమైన పదాలు. కాసేపటికి వాటిని అందరూ మర్చిపోతారు. కాని కుడివైపు ఉన్నవి అలా కాదు. అవి ఆచరణలో కనిపించే విలువలు. ఇవి కంపెనీ కల్చర్లో కలిసిపోతాయి, ఉద్యోగుల్లో, కస్టమర్లలో నిజమైన నమ్మకాన్ని నిర్మిస్తాయి. అయితే ఈ విలువలు కేవలం మంచిగా అనిపించడం కోసం మాత్రమే కాదు. వాటి వెనకున్న అసలు ఉద్దేశ్యం చాలా లోతైనది. ఇంతకీ ఈ విలువల వల్ల అసలు ప్రయోజనమేంటి? ప్రధానంగా 3 విషయాలు. మొదటిది, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి ఒక గైడ్లా పనిచేస్తాయి. రెండోది, దానివల్ల కంపెనీలో ఒక మంచి పాజిటివ్ కల్చర్ ఏర్పడుతుంది. ఇక మూడోది, ఆ కల్చరే మనలాంటి ఆలోచనలున్న కస్టమర్లను ఆకర్షించి వాళ్లతో ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, విలువల ప్రాముఖ్యత అయితే మనకు అర్థమైంది. ఇప్పుడు అసలైన పని అంటే ఆలోచనల రూపంలో ఉన్న వాటిని ఆచరణలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఈ నిర్వచనాన్ని మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రాండ్ విలువ అంటే కేవలం బయట ప్రపంచానికి చెప్పుకునే మాట కాదు. అది కంపెనీ లోపల ఎలా ప్రవర్తించాలి, బయట ప్రపంచంతో ఎలా మెలగాలి అని నిర్దేశించే ఒక ప్రాథమిక సూత్రం. అంటే లోపలొకటి బయటొకటి ఉండకూడదన్నమాట. మరి ఒక విలువను ఎలా డిఫైన్ చేయాలి? ఈ ఫ్రేమ్వర్క్ చూడండి. ఇది చాలా సహాయపడుతుంది. ముందుగా ఒక పదాన్ని ఎంచుకోవాలి. తర్వాత ఈ పదానికి మా దృష్టిలో అర్థమేంటి అని స్పష్టంగా రాసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైంది మూడోది, ఈ విలువ చేతల్లో ఎలా కనిపిస్తుంది అని ఉదాహరణలతో సహా నిర్వచించుకోవాలి. ఎందుకంటే చేతల్లేని మాటలకు విలువుండదు కదా. ఉదాహరణకు ఇది చూడండి, సమగ్రత అనే ఒక మాటకు ఎంత శక్తివంతమైన నిర్వచనమో. ఎవరూ చూడనప్పుడు కూడా సరైనదే చేస్తాం. ఇది కేవలం ఒక పదంలా కాకుండా ప్రతి ఉద్యోగికి ఒక స్పష్టమైన మార్గదర్శిలా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ ఆవిష్కరణ అంటే కేవలం కొత్త ప్రొడక్టులు తయారు చేయడమే కాదు, రేపటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మెరుగవ్వడానికి ప్రయత్నించడం అని ఇది తెలియజేస్తుంది. ఇది కంపెనీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విలువ అయితే నేరుగా కస్టమర్ అనుభవంతో ముడిపడి ఉంది. కంపెనీ చేసే ప్రతి పని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం కస్టమర్ల జీవితాన్ని సులభతరం చేయడమేనని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. అయితే ఇలా విలువలను నిర్వచించడం కథలో మొదటి భాగం మాత్రమే. అసలైన సవాలు వాటిని ప్రతిరోజూ ఆచరణలో పెట్టడం. ఇది ఒకే నాణ్యానికి ఉండే 2 వైపుల లాంటిది. ఈ విజయం 2 దశల్లో ఉంటుంది. మొదటిది అంతర్గతం, అంటే కంపెనీ లోపల ఈ విలువలను ఒక సంస్కృతిగా మార్చడం. రెండోది బాహ్యం, అంటే మనం చెప్పే మాటలు, చేసే పనులు, మార్కెటింగ్ అన్నీ కూడా ఆ విలువలకు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవడం. ఈ రెండింటి మధ్య సమన్వయం ఉన్నప్పుడే అసలైన విజయం. అంతర్గత సంస్కృతిని నిర్మించడానికి 3 ముఖ్యమైన స్తంభాలున్నాయి. 1. నియామకాలు. కేవలం స్కిల్స్ మాత్రమే కాదు, మన విలువలకే సరిపోయేవాళ్లను నియమించుకుంటున్నామా? 2. శిక్షణ. కొత్తగా చేరిన వారికి మన విలువల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి నేర్పిస్తున్నామా? ఇక 3. నాయకత్వం. లీడర్లు ఈ విలువలకు ఆదర్శంగా నిలుస్తున్నారా? వాళ్లే కదా అందరికీ స్ఫూర్తి. ఇక బయట ప్రపంచంతో మాట్లాడే విషయానికొస్తే ప్రతిచోటా మన విలువలు కనిపించాలి. అది మన వెబ్సైట్ కావచ్చు, సోషల్ మీడియా పోస్ట్ కావచ్చు, లేదా ఒక కస్టమర్ సర్వీస్ కాల్ కావచ్చు. ప్రతిచోట ఒకే రకమైన సందేశం, ఒకే రకమైన స్థిరత్వం ఉండాలి. సరే, మనం విలువలను నిర్వచించాం, వాటిని ఆచరిస్తున్నాం, అంతా బాగానే ఉంది అనుకుంటాం. కానీ మన ప్రయత్నాలు నిజంగా ఫలిస్తున్నాయో లేదో ఎలా తెలుస్తుంది? అందుకే ఒక రియాలిటీ చెక్ చాలా అవసరం.
ఇది చాలా కీలకమైన ప్రశ్న. మన విలువలు నిజంగా బతికే ఉన్నాయా లేక కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా అని ఎలా తెలుసుకోవాలి? దీనికి సమాధానం కావాలంటే మనల్ని మనం కొన్ని నిజాయితీగల ప్రశ్నలు వేసుకోవాలి. ఈ చెక్లిస్ట్ ఉపయోగించి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన విలువలు కేవలం కాగితం మీదున్నాయా లేక మన రోజువారీ పనుల్లో నిజంగా కనిపిస్తున్నాయా? మన ఉద్యోగులు, మన కస్టమర్లు ఈ విలువలను అనుభూతి చెందుతున్నారా? ఇవి మన లక్ష్యాలను చేరుకోవడానికి నిజంగా ఉపయోగపడుతున్నాయా? ఇక్కడే అసలైన పరీక్ష ఎదురవుతుంది. అదే పర్సెప్షన్ గ్యాప్. అంటే మనం మన బ్రాండ్ గురించి ఏమనుకుంటున్నాం, బయట కస్టమర్లు మన బ్రాండ్ గురించి వాస్తవంగా ఏమనుకుంటున్నారు? ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను పూరించడమే అసలైన సవాల్. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ బ్రాండ్ వాళ్ళు తాము 90% కస్టమర్ సెంట్రిక్ అనే బలంగా నమ్ముతున్నారు. కానీ కస్టమర్లు ఫీలవుతున్నది మాత్రం కేవలం 40% మాత్రమే. చూసారా మధ్యలో ఎంత పెద్ద గ్యాప్ ఉందో? ఈ 50% గ్యాప్ను సరిచేయడమే వాళ్ల ముందున్న పెద్ద టాస్క్. అంతిమంగా మన లక్ష్యమేంటంటే ఈ అంతరాన్ని పూర్తిగా తొలగించడం. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో కస్టమర్లు కూడా మనల్ని అలాగే చూసినప్పుడు ఈ 2 బార్లు ఒకటిగా మారతాయి. అప్పుడే మనం సరైన దారిలో ఉన్నట్టు లెక్క. ముగింపుగా ప్రతి బ్రాండ్ తమను తాము వేసుకోవలసిన అంతిమ ప్రశ్న ఇది: మన విలువలు కంపెనీ లోపల అలాగే బయట ప్రపంచానికి స్పష్టంగా, స్థిరంగా మరియు ఆచరణాత్మకంగా ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే నమ్మకమనే బలమైన పునాదిని మనం నిర్మించినట్లే. ఒకవేళ కాదంటే మళ్లీ పునాదుల దగ్గరికి వెళ్లి సరిచూసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఆలోచించండి.